గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. నేపాల్ అల్లర్ల ఘటన నుంచి ఎట్టగడికైతే మంత్రి నారా లోకేష్ చొరవతో వీళ్ళంతా కూడా కాకినాడ చెందినటువంటి ఇద్దరు మహిళలు కూడా సురక్షితంగా ఇంటికి చేరినటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు అంటే ప్రధానంగా చూసుకుంటే మొదట అక్కడ ఏం జరుగుతుందో అక్కడ జరుగుతున్నటువంటి ఆకతాయిలు చేస్తున్నటువంటి అల్లర్లను బట్టి ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరెవరు తమ కుటుంబ సభ్యులు అక్కడ చిక్కుకున్నారని కూడా ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకుని సేకరించి వెంటనే మంత్రి నారా లోకేష్ చేసినటువంటి చొరవతో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికైతే 38 మంది యాత్రికులు అయితే సురక్షితంగా నిన్న సాయంత్రం అయితే వైజాగ్ చేరుకున్నారు. ప్రస్తుతం కాకినాడ చెందినటువంటి ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా యాత్రకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా సురక్షితంగా ఇంటికి చేరుకున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ నుంచి వెళ్ళినటువంటి ఇద్దరు మహిళలు అలాగే దాట్ల రోజారాణితో పాటు అలాగే ఆమె తల్లి ఎవరైతే ఉన్నారో సరళ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నంతో ప్రస్తుతం వాళ్ళ ఇంటికి సురక్షితంగా చేరుకున్నటువంటి దృశ్యాలను కూడా చూస్తున్నాం. వాళ్ళు ఇక్కడికి చేరుకుంటామా లేదా అని మొదటగా ఆందోళన చెందారు. తమ కుటుంబీకులు కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియక చాలా ఆందోళన చెందినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం రోజారాణి గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు అక్కడికి ఏ రోజు వెళ్ళారు, అసలు అక్కడ ఎందుకు అక్కడ చిక్కుకోవాల్సి వచ్చింది, అసలు ఏం జరిగిందండి? అసలు మేము 3rd సెప్టెంబర్ ఇక్కడ స్టార్ట్ అయ్యామండి వైజాగ్లో. మేమిద్దరం కాకినాడ నుంచి కాకినాడ నుంచి ఇంకొక ఇద్దరు ఉన్నారు. వైజాగ్లో మొత్తం మేము 81 పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఫ్రమ్ వైజాగ్ అండ్ విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, వీళ్ళందరూ కూడా 81 పీపుల్ నేపాల్ ట్రిప్ కని బయలుదేరామండి. నేపాల్ ట్రిప్కి బయలుదేరిన తర్వాత మేము ముక్తినాథ్ దర్శనం చేసుకున్నాము, చాలా బాగా జరిగింది. తర్వాత మనోకామనాదేవి దర్శనం చేసుకున్నాము. అక్కడ నుంచి కాఠ్మండు బయలుదేరామండి. ఆన్ ద వే ఓన్లీ వీ గాట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ కర్ఫ్యూ ఇన్ ద నేపాల్. దెన్ ఇమీడియట్లీ వీ గాట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దట్ అండ్ మేము కొంచెం ఆందోళన చెందామండి. అది అయిన తర్వాత ఇంకా కాఠ్మండు రీచ్ అయ్యాము. అప్పటికి నైట్ అయిపోవడంతో కర్ఫ్యూ అది లేదు, ప్రశాంతంగానే ఉంది. ఓకే, మనం బాగానే అయిపోతుంది, వెళ్ళిపోదాం కాఠ్మండు నుంచి అనుకున్నాము. ఆ నైట్ అక్కడ రెస్ట్ తీసుకుని హోటల్లో నెక్స్ట్ మార్నింగ్ మేము పశుపతినాథ్ టెంపుల్ కూడా దర్శనం చేసుకున్నాం. చాలా బాగా జరిగిందండి ఆ దర్శనం కూడా. అక్కడ నుంచి వస్తుంటే దారిలో మేము వాకబుల్ డిస్టెన్స్ మా హోటల్కి. సో దారిలో ఆ మెయిన్ రోడ్ మీద విపరీతమైన అల్లర్లు తగలబెట్టేస్తున్నారు, బస్సులని కొట్టేస్తున్నారు, పెద్ద పెద్ద రాడ్లు తీసుకొచ్చి ఆందోళనకారులు చాలామంది, అందరూ యూతేనండి మొత్తం, చాలామంది విపరీతంగా అరుస్తూ, ఇంకా నా కళ్ళు ఎదురుగుండానే పెద్ద బిల్డింగ్ ఉంటే అక్కడ తగలబెట్టేశారు, విపరీతమైన పొగ, అదంతా అసలు నల్లగా. ఆ ప్లేస్ నుంచి మేము హోటల్కి వెళ్ళాలన్నమాట. మేము వాకబుల్ మొత్తానికి మేము అందరం ఒక్కొక్కరు ధైర్యం చెప్పుకుంటూ రీచ్ అయిపోయామండి హోటల్కి రీచ్ అయిపోయిన తర్వాత ఇంకా అసలు హోటల్ ఓనర్ కూడా చాలా మంచి ఆయన హోటల్ ఓనర్ కూడా మీరు అసలు బయటకు వెళ్ళొద్దామా, అసలు పరిస్థితి బాగాలేదని చెప్పారు. తర్వాత ఇంకా అసలు ఏం చేయాలనే ప్యానిక్ సిచ్యువేషన్. ఎందుకంటే అంటే మీరు తరుణ్ వెళ్ళారన్నారు, అసలు ఏ రోజు అక్కడ హోటల్ చేరుకున్నారు, ఎన్నో తారీఖుని? అంటే మేము 7th అనుకుంటున్నానండి. 7th నైట్ని చేరుకున్నాము. అక్కడి నుంచి ఇంకా ఏం చేయాలో తెలియని పరిస్థితి అండి. నెట్ లేదు అసలు, వేరే ఏ కాంటాక్ట్స్ లేవు, ఫోన్స్ పనిచేయట్లేదు ఎవరివి. సో అందులో చాలా ఓల్డ్ పీపుల్ కూడా ఉన్నారు. వాళ్ళంతా ఎలాగా అసలు ఏంటి ఏం అర్థం కాలేదు. షాప్స్ అన్ని క్లోజ్డ్, అసలు ఏమి బయట దొరికే పరిస్థితి కూడా లేదు అక్కడ. అలాంటి టైంలో ఇంకా ఆ హోటల్ ఓనర్ కొంచెం వైఫై అది ప్రొవైడ్ చేయడంతో ఒకసారి మా అబ్బాయికి ఈ వాట్సాప్ కాల్ ద్వారా ఇలా ఉంది పరిస్థితి, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నేపాల్ గవర్నమెంట్ ఈజ్ నాట్ రెడీ టు ప్రొటెక్ట్ అస్, అసలు నేపాల్ గవర్నమెంటే అక్కడ లేదు కదా, సో ఏం చేయాలి అంటే అప్పుడు మా అబ్బాయి అసలు మీరు అసలు ప్యానిక్ అవ్వద్దు, మన ఏపీ గవర్నమెంట్తో నేను కాంటాక్ట్ అవుతాను, వాళ్ళు చూసుకుంటారు అంతానని చెప్పి వాళ్ళకి వెంటనే మెయిల్ పెట్టడం, మా ఫోన్ నెంబర్స్ అది ఇచ్చి వెంటనే వాళ్ళు మమ్మల్ని రీచ్ అవ్వడం, లోకేష్ గారు మాతో మాట్లాడడం జరిగిందండి. జరిగి మాకు చాలా సపోర్ట్ ఇచ్చి మీరు అసలు ఏం భయపడక్కర్లేదు, మీ అందరినీ, మీరు ఇక్కడ 81 ఉన్నారు, ఇంక వేరే ప్లేస్లో ఇంకో 55 ఉన్నారు, వేరే ప్లేస్లో అందరూ ఇన్ఫర్మేషన్ ఆయన తీసుకుని మొత్తం టోటల్ 144 పీపుల్ వి కేమ్ ఫ్రమ్ నేపాల్ టు వైజాగ్ ఎయిర్పోర్ట్ అండి, తెలుగు పీపుల్. అంటే ప్రధానంగా అక్కడ ఆకతాయిలందరూ కూడా ఒక్కసారిగా అక్కడ మీరు చూస్తున్న మీ పక్కన ఉన్నటువంటి హోటల్ని కూడా తగలబెట్టారంటున్నారు. ఆ క్షణంలో ఏమనిపించిందండి? అసలు ఏమనిపించింది అంటే నైట్ మేము ఇంచుమించుగా ఒక 2 days అక్కడ స్టక్ అయిపోయామండి.
నైట్ అసలు నిద్ర పట్టేది కాదంటే ఏ నిమిషం ఏమవుతుంది, ఎవరు ఏం వచ్చి కాలుస్తారు అని భయం. దొంగల భయం ఒకటి కూడా, అంటే గవర్నమెంట్ అనేది లేదంటేసరికి ఇంకా మొత్తం అందరూ ఇదైపోతుంది కదండి. దొంగల భయం ఒకటి, వాళ్ళు వచ్చి తలుపులు కొడుతుంటే అసలు చాలా భయం వేసేది. అసలు మేము అసలు మామూలు ఇండియా వస్తామా అనేది, అదంటే ఇంకా గాడ్ చూస్తాడంతే, ఇంకేమో ఏమవుతుందో అనే తెలియని పరిస్థితుల్లో ఉండిపోయామండి. ఆ టైంలో ఎప్పుడైతే నారా లోకేష్ గారు మాకు ఫోన్ చేసి భరోసా ఇచ్చారో అప్పుడు ఇంకా ఊపిరి పీల్చుకొని, అప్పుడు అంటే ఆయన ఏమన్నారంటే మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అమ్మా, మిగతా వాళ్ళందరూ కొంచెం ఏజ్డ్, వేరే రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, అందులో ధైర్యంగా ఉండండి, వాళ్ళందరికీ మీరు ధైర్యం చెప్పండి, మేము ఉన్నదే మీకోసం. ఆయన ఒక్క మాటే అన్నారు, మేము ఉన్నదే మీకోసం, మిమ్మల్ని సేఫ్గా ఇండియా తీసుకొచ్చి వైజాగ్ తీసుకొచ్చే బాధ్యత మాది ఆయన చెప్పిన తర్వాత మేము అందరం ఊపిరి పీల్చుకున్నాం. ఎన్ని రోజులు హోటల్లో, ఎన్ని రోజులు ఉన్నారు? మీకు తినడానికి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉండేవి? హోటల్లో ఇంచుమించుగా 3 nights ఉన్నామండి. 2 days to 3 nights ఉన్నాము. అంటే మేము వంట మనుషులను తీసుకువెళ్ళడంతో కొంచెం మాకు సరిపోయింది, కానీ లేదంటే బయట నుంచి అసలు ఎలాంటి ఫుడ్ అవైలబిలిటీ అసలు లేదండి. మా దగ్గర ఉన్న దాంతోనే ఒక పూట తిని ఒక పూట అలా సర్దుకుని, అందరిని సర్దుకుని అలా గడిపామండి. అక్కడ మరి కమ్యూనికేషన్ ప్రాబ్లం, అక్కడ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఇబ్బందిగా పరిస్థితులు ఉంటాయి. అక్కడ ఎలా అక్కడ మీరు మూవ్ అయ్యారు? అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అంటే నేపాల్లో హిందీ వస్తే వీ కెన్ మేనేజ్, హిందీ ఇంగ్లీష్ రావడంతో నేను బాగానే వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరికీ ధైర్యం చెప్పి చేశానండి. ఏం చేస్తుంటారు మీరు జనరల్గా ఇక్కడ? నేను టీచర్నండి. నేను ఆశ్రమ్ పబ్లిక్ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. 9th and 10th classes టీచ్ చేస్తానండి. అక్కడ ఉన్న వాళ్ళకి చాలా అందరూ కూడా మీరే మోటివేట్ చేసి వాళ్ళందరూ మాట్లాడడం, వాళ్ళతో కమ్యూనికేషన్ లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే మీరు కూడా చాలా వరకు కూడా వాళ్ళతో చేశారట కదా మీరు, ఎంతవరకు అది ఏ విధంగా చేశారు మీరు? అవునండి, అంటే నాకు సానా సతీష్ గారు వెంటనే నాకు కాల్ చేసి మీరు అసలు భయపడక్కర్లేదమ్మా, అంతా నేను చూసుకుంటానన్నారు. ఏపీ భవన్ నుంచి వాళ్ళు మాట్లాడారు, ఎన్ఆర్టీ నుంచి వాళ్ళు మాకు మాట్లాడి ధైర్యం చెప్పారు, ఏపీ భవన్ నుంచి శ్రీకాంత్ గారు కమిషనర్ గారు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళందరూనండి మొత్తం. సానా సతీష్ గారు ఎలా అంటే ప్రతి 10 నిమిషాలకి మాకు ఏదొచ్చినా, ఏ చిన్న హర్డల్ వచ్చినా కూడా ఆయనతో చెప్పిన వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేవారు. అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ వితౌట్ పాస్పోర్ట్ టు రీచ్ ఇండియా కదండి. నేపాల్కి పాస్పోర్ట్ అవసరం లేదు, బట్ రోడ్వే అయితే, కానీ ఎయిర్వేలో మనకి పాస్పోర్ట్ లేకుండా అలౌ చేయరు. అయినా కూడా వాళ్ళు ఇలా మీరు వచ్చేసేయండి అమ్మా, రేపు 9 o'clockకి ఎయిర్పోర్ట్ రీచ్ అవ్వండి, అక్కడ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది అని చెప్పారు. సో అది చెప్పడంతో మేము రీచ్ అయిపోయాం. 81 people. నేనే వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లో ఉన్న ఆఫీసర్స్ అందరితో మాట్లాడేదానండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సిస్టమ్, ఇప్పుడు ఎవరికైనా రూల్స్ అంతే కదా, ఇమిగ్రేషన్ రూల్స్ ప్రకారంగా వితౌట్ పాస్పోర్ట్ దే వోంట్ అలౌ. పాస్పోర్ట్ కానీ లేదంటే అదర్ ఐడి ప్రూఫ్ అనే ఉండాలి. వీళ్ళ దగ్గర ఇంకా ఓన్లీ ఆధార్ కార్డ్ తప్ప వేరే ఐడి ప్రూఫ్ ఏమీ లేదు, పాస్పోర్ట్ లేదు. సో వాళ్ళు ఏమన్నారంటే ఇది నా ప్రాబ్లం కాదండి, ఇది సిస్టమే యాక్సెప్ట్ చేయదు, మేమేం చేయలేము అది ఇది అన్నారు. సరే నేను వెంటనే సానా సతీష్ గారికి మళ్ళీ కాంటాక్ట్ అయ్యి, సార్ ఇలాగుంది సార్, 81 people మేము స్టక్ అయిపోయి ఇక్కడ ఒప్పుకోవట్లేదు వీళ్ళు అని చెప్తే, ఆయన వెంటనే మీరు అసలు ఏం కంగారు పడద్దు నేను చూసుకుంటానని చెప్పి వితిన్ few minutes ఆయన అఫీషియల్ లెటర్ గవర్నమెంట్ ద్వారా తయారు చేయించి నాకు సెండ్ చేశారండి. నాకు వచ్చిన తర్వాత నేను ఆ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్, ఆయన పేరు మనోజ్ గారు, నాకు ఇప్పటికీ పేరు గుర్తుంది, ఆయనకి అది ఫార్వర్డ్ చేస్తే దెన్ హీ యాక్సెప్టెడ్. అండ్ అంత సిస్టమ్ అంతా మళ్ళీ వాళ్ళు మార్చుకుని ఆధార్ కార్డ్ ద్వారా చేసుకుని వీళ్ళందరికీ అయ్యేలాగా చూసి బోర్డింగ్ పాస్ అది ఇష్యూ చేసి మమ్మల్ని సేఫ్గా ఫ్లైట్ ఎక్కించారు. సానా సతీష్ గారు మొత్తం ఈ యొక్క ప్రాసెస్ అంతా చేశారు. అవును, సానా సతీష్ గారు ఇదంతా ప్రాసెస్ అంతా చూసుకుని అక్కడ ప్రతి చోట కూడా, అంటే ఒక్కొక్కరికి ఈ 81లో ఒక్కొక్కరికి సరిగ్గా సిస్టమ్ యాక్సెప్ట్ చేసేది కాదు, మీ పేరు లేదు ఈ లిస్టులో అనేవారు. అంటే ఇప్పుడు ఇంతమందిలో ఎవరో ఒక 2-3 ఉండిపోయినా అది కష్టమే కదా. సో మళ్ళీ నేను అటు పరిగెట్టి వాళ్ళతో మాట్లాడి, ఇమిగ్రేషన్ ఆఫీసర్తో మాట్లాడి మళ్ళీ ఇదంతా సెర్చ్ చేసి వాళ్ళు అడిగిన పేపర్స్ అన్నీ కూడా నేను ముందుగానే రెడీగా, అంటే నాకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి రెడీగా పెట్టుకుని ఈ 81 people నేమ్స్, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్స్ కానీ వాళ్ళ ఫోన్ నెంబర్స్ కానీ అదర్ డీటెయిల్స్ కానీ అన్నీ నా దగ్గర జెరాక్స్ కాపీస్ తీసి పెట్టుకోవడం వల్ల ఇమీడియట్గా వాట్ ఎవర్ పేపర్స్ దే ఆర్ ఆస్కింగ్ ఐఎమ్ ఏబుల్ టు గివ్ దెమ్ అండి. దానివల్ల కొంచెం ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఇంకా ఏదన్నా వస్తే నేను వెంటనే సానా సతీష్ గారికి చెప్పడంతో ఆయన వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవారు. సో అలాగా మేము ఆయన సహకారంతో
వైజాగ్ చాలా సేఫ్గా ఈ 81 మెంబర్స్. ఎన్ని గంటలకు ఎక్కారండి అక్కడ కరెక్ట్గా? అక్కడ ఎన్ని గంటలకు ఎక్కారు? వైజాగ్ ఎన్ని గంటలకు చేరుకున్నారు? ఇప్పుడు కాకినాడ ఎప్పుడు వచ్చారు? ఫ్లైట్ వచ్చేసి అసలు యాక్చువల్గా అయితే 1:50 PM అన్నారండి. అంటే 2:30కి మనం ఎయిర్ లిఫ్ట్ అయిపోవచ్చు అని అనుకున్నాము. కానీ బికాస్ ఆఫ్ దిస్ ల్యాగ్, ఈ ఏదైతే ఆధార్ కార్డ్ వెరిఫికేషన్ ఇదంతా ఈ ల్యాగ్ వల్ల మేము 4:30కి స్టార్ట్ అయిందండి. అరౌండ్ 4:30 ఫ్లైట్ స్టార్ట్ అయింది. విత్ ఇన్ 1 hour 15 minutes వి సేఫ్లీ రీచ్ టు వైజాగ్ ఎయిర్పోర్ట్ అండి. ఎలా అనిపిస్తుంది అంటే మీరు ఇక్కడికి చేరుకోరా అంటే ఇక అక్కడ పరిస్థితులు చూస్తుంటే చాలా భయంకరంగా మాకు ఇక్కడికి తెలిసేవి. కానీ మీరు ఏమనిపించింది అంటే ఒక పక్కన లోకేష్ గారి చొరవ, సానా సతీష్ గారు తీసుకున్నటువంటి ఈ యొక్క స్టెప్ని తీసుకుంటే ఎలా చూడాలి? చాలా హ్యాపీగా ఉందండి. అంటే నేపాల్కి వచ్చిన నేపాల్ ట్రిప్లో వాళ్ళు నాట్ ఓన్లీ తెలుగు పీపుల్, అదర్ లాంగ్వేజ్ పీపుల్, అదర్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. కానీ వాళ్ళు ఎవ్వరికీ లేదు. కానీ ఈ తెలుగు పీపుల్కి వచ్చినంత ప్రొటెక్షన్, సపోర్ట్ ఇంకా అసలు ఎవరికీ లేదండి. మన ఏపీ గవర్నమెంట్ తీసుకున్నంత ఇదిగా విత్ ఇన్ అవర్స్లోనే మొత్తం ప్రాబ్లం అంతా సాల్వ్ చేసి, నేను ఈరోజు ఈవినింగ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ డే ఈవినింగ్ మేము ఇండియా వచ్చేసాము. అది ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అండ్ సానా సతీష్ గారు. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ దెమ్ అండి. మేడం చెప్పండి, ఏమనిపించింది? మీరు అసలు ఇలా ఇంటికి చేరుకుంటారనుకున్నా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తుంటే మీకు ఏమనిపించింది? లోకేష్ గారు ధైర్యం చెప్పారండి. అది చెప్తే ఇంకా అప్పుడు మేము పర్వాలేదు ఇంకా అని ఒక ధైర్యం వచ్చింది అంతే. మరి అక్కడ అంత అల్లర్లు జరుగుతున్నాయి, ఒక పక్కన ఏది పడితే అది తగలబెట్టేయడం, ఇటువంటి సిచ్యువేషన్ చూసి అసలు ఇంటికి చేరుకుంటారని అనిపించిందా మీకు? అనుకోలేదండి. ఎలా ఉంటుందో ఏటో అనేసి చాలా భయపడ్డాము. నాకైతే ఇంక నేను అలా మాట్లాడేదాన్ని కదండి, అలాగే ఉండిపోయాను. ఇంకా అప్పుడు ఇంకా అదే ఇంక గవర్నమెంట్ ఇలాగా లోకేష్ బాబు ఇంత ధైర్యం చెప్పిన తర్వాత అండి మాట్లాడి ఇంకా అప్పుడు ధైర్యం వచ్చిందనమాట. సతీష్ గారు ఇంకా చాలా ఇది చేశారు. ఇంకా గవర్నమెంట్ నిజంగా అంతలాగా తీసుకొస్తుందని అనుకోలేదండి. నిన్న కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్లో వైజాగ్లో దిగిన తర్వాత అందరూ ఎంత బాగానో రిసీవ్ చేసుకున్నారండి. అందరూ కూడా భరత్ గారు, ఎంపీ భరత్ గారు అందరూ ఎంతో బాగా మాట్లాడి చాలా బాగా చేశారు. వెంటనే కారు పెట్టి కాకినాడ సేఫ్గా పంపించి అన్నీ చేశారండి. ఏ గవర్నమెంట్ చేస్తుందండి అలాగా? చాలా బాగా చేశారండి. ఇద్దరు వెళ్ళారండి కాకినాడ నుంచి? మీ ఇద్దరు వెళ్ళాము. మా అమ్మాయి అండి. అమ్మాయి. సరే, మీరు అక్కడ చాలా కంగారు పడ్డారు. నిన్న 24 hours ముందు చాలా టెన్షన్ పడ్డారు. ఇప్పుడు మరి ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మరి కూటమి ప్రభుత్వం నడుపుతున్న సందర్భంలో ఇలాగా మరి ఇతర దేశాల్లో చిక్కుకున్నటువంటి మా కుటుంబ సభ్యులను సేఫ్గా మరి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి వైజాగ్ నుంచి ఇక్కడ కార్లు దిగబెట్టడం సామాన్య విషయం కాదు. మరి ఇటువంటి విషయాల్లో ముందు వేయాలంటే మరి చంద్రబాబు నాయుడు గారే, అలా లోకేష్ గారు, సానా సతీష్ గారు వీళ్ళు కృషితోటి మా భార్య బిడ్డలను కూడా క్షేమంగా ఇంటికి చేసి వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాండి. అదే కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు కూడా ఎంతో ధైర్యం చెప్పి ప్రతి నిమిషం కూడా మాకు ఫోన్ చేసి, ఇంకా ఇప్పుడు కాకినాడ వచ్చి ఉంటే ఇక్కడ ఉండేవాళ్ళండి. చాలా మాతోటి బాగా పరిచయస్తులు, కుటుంబ సభ్యులతోటి మాకు బాగా కలిసి ఉంటారు. ఇందాక మధ్యాహ్నం కూడా ఫోన్ చేశారు, నేను రాగానే మీ ఇంటికి వస్తాను, వాళ్ళందరికీ ధైర్యం చెప్తానని చెప్పడం జరిగింది. కాబట్టి ప్రభుత్వానికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతానండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే నేపాల్లో చిక్కున్నటువంటి తెలుగు యాత్రికులను అయితే చాలా సురక్షితంగా ఇక్కడ తీసుకుని వచ్చేందుకు కాకినాడ వచ్చే వరకు కూడా వీళ్ళంతా కూడా చాలా టెన్షన్ పడినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఫోన్లో మాట్లాడిన తర్వాత ఒక పక్కన రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కూడా మాట్లాడి వీళ్ళకి ధైర్యం చెప్పిన నేపథ్యంలోనూ అక్కడ కొంతమంది అంటే దాదాపుగా వీళ్ళతో పాటు అక్కడ ఉన్నటువంటి రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు సుమారుగా 81 మంది ఉన్నారు. రోజారాణి గారికి అయితే కొన్ని కమ్యూనికేషన్ స్కిల్, అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్
ప్రాబ్లం కూడా ఉన్న నేపథ్యం వాళ్ళందరికీ ఒక గైడ్గా వ్యవహరించి ఎప్పటికప్పుడు అక్కడ పాస్పోర్ట్ వ్యవహారంలో కూడా చాలా కీలకంగా అక్కడ పాస్పోర్ట్ లేనిదే ఎయిర్పోర్ట్ ద్వారా ఎవరు కూడా అలౌ చేయరు. ఈ నేపథ్యంలో సానా సతీష్ చొరవతోని అక్కడ ఎప్పటికప్పుడు ఆయనతో మాట్లాడి ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ఆయనతో మాట్లాడిన నేపథ్యంలో వితిన్ క్షణాల్లో ప్రతిదీ కూడా ఆయన మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అన్ని కూడా క్లియర్ చేసేందుకు సానా సతీష్ గారు కూడా తీసుకున్నటువంటి చొరవ అభినందనీయం కూడా చెప్పుకొస్తున్నారు. మొదటగా లోకేష్ కూడా వెంటనే అక్కడ ఏదైతే సభ జరుగుతుందో సూపర్ హిట్ సభ కూడా అక్కడ కూడా హాజరు కాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి నేపాల్లో చిక్కున్న తెలుగు యాత్రికుల కోసం అయితే ఆయన లోకేష్ చూపించినటువంటి చొరవతో ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఇంటికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే కాకినాడకు చెందినటువంటి రోజారాణి గారు అలాగే ఆమె తల్లి ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రత్యేకంగా లోకేష్తో పాటు అలాగే సానా సతీష్ బాబుకి స్థానిక ఎమ్మెల్యే కొండబాబుతో పాటు కూటమి ప్రభుత్వానికి అయితే ఈ విధంగా తెలుగు యాత్రికులు చిక్కుకున్న వారికి వాళ్ళని సురక్షితంగా తీసుకొచ్చేందుకు తీసుకున్నటువంటి చొరవకైతే వీళ్ళందరూ కూడా అభినందిస్తున్నారు. అందరూ కూడా కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కొన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. నమస్కారం. మన కాకినాడ నుంచి మన రోజారాణి మేడం గారు వాళ్ళ మదరు మిగతా వాళ్ళతో మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ వారితో పాటు సుమారు ఒక 81 మెంబర్స్ ఈ మంత్ తరుణ మన నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఆ ట్రిప్లో ఉన్నప్పుడే అక్కడ నేపాల్లో పరిస్థితి మనందరికీ తెలుసు, కొంచెం అల్లకల్లోలం కర్ఫ్యూ పరిస్థితి ఉంది. పాపం వీళ్ళంతా బాగా ప్యానిక్ అయిపోయినారు. ఆ సందర్భంలో ఇన్ఫర్మేషన్ మన గవర్నమెంట్ తెలిసి మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారు, మన లోకల్ కాకినాడ ఎంపీ సానా సతీష్ గారు, మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు వీళ్ళందరూ కూడా వీళ్ళకి మన కాకినాడ వాళ్ళకి గంటకి ఫోన్ చేస్తూ భరోసా కల్పిస్తూ అక్కడి నుంచి ఇక్కడికి సేఫ్గా తీసుకొచ్చారు. వీళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఒకసారి మన కాకినాడ వాస్తవాలే కాబట్టి నేను కాకినాడ 2 టౌన్ సీఎన్ గారు కాబట్టి ఒకసారి పలకరించి వాళ్ళకి కొద్దిగా విశేష ధైర్యం చెప్దామని చెప్పేసి రావడం జరిగింది. వాళ్ళైతే చాలా హ్యాపీ. ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.